నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. భూమి ఉపరితలం చూస్తే భలే ప్రశాంతంగా, సైలెంట్గా అనిపిస్తోంది కదా. కాని నిజానికి మన పాదాల కింద, మన కళ్ళెదుటే ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. అవును, అదొక నిరంతర యుద్ధభూమి. ఈరోజు మనం జియోమార్ఫలాజికల్ ప్రాసెసెస్, అదేనండి భూమి ఉపరితలాన్ని మార్చే అద్భుతమైన భౌగోళిక ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ముందుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను వినండి. భూమి ఎప్పుడూ చదునుగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కాని ఇదే అసలు సిసలైన నిజం. ప్రకృతిలో జరిగే ప్రతి భౌగోళిక మార్పు వెనుకా ఉన్న టార్గెట్ ఇదే. కొండలు ఎంత పైకి లేచినా, లోయలు ఎంత కిందికి వెళ్ళినా సరే, వాటన్నింటినీ సమానం చేసి ఒక ఫ్లాట్ సర్ఫేస్లా మార్చేయడానికే ప్రకృతి శక్తులు ఎప్పుడూ ట్రై చేస్తుంటాయి. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ భూమి అనే యుద్ధభూమి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత భూమి లోపలి నుండి వచ్చే శక్తులు, బయటి నుండి దాడి చేసే శక్తులు, గ్రావిటీ ప్రభావం, మరియు చివరగా ఈ చదును చేసే మహాప్రక్రియ, ఇవన్నీ ఎలా జరుగుతాయో ఫటాఫట్ చూసేద్దాం. ఇక మొదటి భాగం, ది ఎర్త్స్ బ్యాటిల్ ఫీల్డ్. భూమి ఉపరితలం కోసం ఇదొక నిరంతర పోరాటం. ఈ ఎపిక్ వార్లో రెండు ప్రధాన సైన్యాలు ఉన్నాయండి. అవేంటంటే, ఒకటి ఎండోజెనిక్ ఫోర్సెస్, అంటే భూమి లోపలి నుండి పుట్టుకొచ్చే బలాలు. ఇవి పర్వతాలను నిర్మిస్తాయి కాబట్టి వీటిని సింపుల్గా ద బిల్డర్స్ అందాం. ఇక రెండో సైన్యం ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. ఇవి భూమి బయట ఉంటూ ఆ నిర్మించిన పర్వతాలను కోసేసి నాశనం చేస్తుంటాయి. వీటిని ద డెస్ట్రాయర్స్ అనొచ్చు. అంటే ఆలోచించండి, లోపలి నుండి ఒకరి ఇల్లు కడుతుంటే బయట నుండి ఇంకొకరు దాన్ని కూల్చేస్తుంటారన్నమాట. భలే ఉంది కదా ఈ ఫైట్. ఈ టెక్నికల్ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవటం కష్టమనిపిస్తోందా? డోంట్ వరీ, ఒక చిన్న సూపర్ ట్రిక్ ఉంది. అదే ఈఈఎం ట్రిక్. మొదటి ఈ ఏమో ఎండోజెనిక్, అంటే కట్టేవి. రెండో ఈ ఎగ్జోజెనిక్, అంటే కూల్చేవి. ఇక ఎం అంటే మాస్ మూవ్మెంట్. ఇది గ్రావిటీకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. పైనున్న వాటిని కిందికి లాగేస్తూ డెస్ట్రాయర్స్కి హెల్ప్ చేస్తుంది. ఈ ఈఎం గుర్తుంటే చాలు, మొత్తం జియోమార్ఫాలజీ బేసిక్స్ మీ జేబులో ఉన్నట్లే. సరే, ఇప్పుడు మన రెండో భాగానికి వెళ్దాం. ఎండోజెనిక్ బలాలు. భూమి లోపలి వేడి, టెక్టానిక్ ప్లేట్ల వల్ల ఈ బిల్డర్స్ ఎలా యాక్టివ్ అవుతాయో చూద్దాం. ఈ బిల్డర్స్లో మొదటి రకం డయాస్ట్రాఫిక్ ప్రాసెస్. ఇవి ఎంత స్లోగా జరుగుతాయంటే దీని రిజల్ట్ కంటికి కనిపించడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి ఓరోజెనిక్, అంటే పర్వతాల నిర్మాణం. ఇప్పుడున్న మన హిమాలయాలు ఓవర్నైట్లో రాలేదండి. ఇలాంటి స్లో ప్రాసెస్ వల్లే ఆకాశమంత ఎత్తుకు ఎదిగాయి. రెండోది ఎపిరోజెనిక్, అంటే ఏకంగా ఖండాలే నెమ్మదిగా పైకి లేవడం లేదా కుంగిపోవడం. ఇక్కడొక చిన్న కోడ్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఓరో అంటే పర్వతాలు, ఎపిరో అంటే ఖండాలు. ఫిక్స్ అయిపోండి, అంతే. మరి అన్నీ ఇంత స్లోగా ఉంటాయా అంటే కాదు. కొన్ని చాలా ఫాస్ట్గా, ఆకస్మికంగా జరుగుతాయి. అవే ఈ భూకంపాలు, అగ్నిపర్వతాలు. ఇవి విపరీతమైన విధ్వంసం సృష్టిస్తాయి కదా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇవి కూడా కొత్త ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. లావా బయటకొచ్చి చల్లబడిందంటే ఒక కొత్త భూభాగం ఏర్పడినట్లే కదా. హవాయి ద్వీపాల్లాంటివి ఇలాంటి సడన్ వాల్కానిక్ యాక్టివిటీస్ వల్లే పుట్టుకొచ్చాయి. సో డిస్ట్రక్టివ్ అయినా కూడా ఇవి కూడా ఒక రకంగా క్రియేటర్సే. ఇప్పుడు మూడో భాగం, ఎక్సోజెనిక్ ప్రాసెస్. సూర్యుడు, గ్రావిటీ సహాయంతో భూమి బయట ఉండే ఈ డెస్ట్రాయర్స్ ఎలా దాడి చేస్తాయో చూద్దాం. ఈ బయట శక్తులు ఊరికే ర్యాండమ్గా దాడి చేవు సుమా. ఒక పక్కా 3 స్టెప్ ప్లాన్తో వెళ్తాయి. ఫస్ట్ స్టెప్ వెదరింగ్, శైథిల్యం. అంటే ఉన్న రాయి ఉన్నచోటే పగిలిపోవడం. అది ఎండవల్ల కావచ్చు, వాన వల్ల కావచ్చు. సెకండ్ స్టెప్ ఎరోజన్, క్రమక్షయం. ఆ పగిలిన ముక్కల్ని గాలి లేదా నీరు అక్కడ్నుంచి కట్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇక థర్డ్ స్టెప్ డిపోజిషన్, నిక్షేపణ. ఆ తీసుకెళ్లిన మెటీరియల్ని ఎక్కడో ఒక చోట వదిలేసి అక్కడ కొత్త ఆకారాన్ని ఏర్పరుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పగలడం, కదలడం, ఒకచోట చేరడం. ఇదే వాటి మాస్టర్ ప్లాన్. అసలీ డెస్ట్రాయర్ గ్యాంగ్లో మెయిన్ మెంబర్స్ ఎవరో తెలుసా? నదులు. టెక్నికల్గా ఫ్లూవియల్ అంటాం. ఇవి లోయల్ని, డెల్టాల్ని క్రియేట్ చేస్తాయి. గాలి ఏఓలియన్, ఎడారుల్లో ఇసుకదిబ్బల్ని ఫామ్ చేస్తుంది. గ్లేషియర్స్ లేదా మంచు నదులు భలేగా పర్వతాలను యూ-షేప్ ఓయల్లా చెక్కేస్తాయి. ఇక సముద్రపు అలల సంగతి చెప్పక్కర్లేదు. అందమైన బీచులు, పెద్ద పెద్ద క్లిఫ్స్ అన్నీ వీటి పనే. చివరగా మన కంటికి కనిపించని భూగర్భజలాలు, కార్స్ట్,
భూమి లోపల అద్భుతమైన గుహలను సృష్టిస్తాయి. ఏజెంట్ ఎవరైనా వర్క్ మాత్రం నాన్ స్టాప్గా సాగుతూనే ఉంటుంది. మరి ఈ 5గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక ట్రిక్ ఉందా అని అడుగుతున్నారా? ఖచ్చితంగా. అదే RWISG. RWISG. ఆర్ అంటే నదులు, రివర్స్. W అంటే గాలి, విండ్. I అంటే ఐస్ లేదా మంచు. S అంటే సముద్రం, సీ. అండ్ G అంటే గ్రౌండ్ వాటర్. ఈ 5 పేర్లు గుర్తుంచుకుంటే భూమి ఫేస్ని మార్చే ఆర్టిస్టులందరూ మీ ఫింగర్ టిప్స్ మీదున్నట్లే. నెక్స్ట్ 4వ భాగం, మాస్ వేస్టింగ్. ఈ ప్రకృతి యుద్ధంలో గ్రావిటీ అనేది ఎంతటి అల్టిమేట్ వైల్డ్ కార్డో ఇప్పుడు చూద్దాం. ఈ మాస్ వేస్టింగ్ కాన్సెప్ట్లో మెయిన్ హీరో గురుత్వాకర్షణ శక్తి మాత్రమే. కేవలం గ్రావిటీ వల్లే మట్టి, రాళ్లు కిందికి జారడాన్నే మాస్ వేస్టింగ్ అంటాం. కొండచర్యలు విరిగిపడటం, రాళ్లు దొర్లడం, మట్టి నెమ్మదిగా కిందికి జారడం, బురద ప్రవహించడం ఇవన్నీ ఇందులోకే వస్తాయి. వర్షాకాలంలో మనం తరచుగా కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ గురించి వింటుంటాం కదా, అదనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఒక్కటే, పైన ఉన్నదాన్ని కిందికి లాగటానికి ప్రకృతి వాడే ఫాస్టెస్ట్ వెపన్ ఇది. ఎందుకంటే గ్రావిటీ దేనికోసం వెయిట్ చేయదు, ఎప్పుడూ కిందివైపుకే దాని ప్రయాణం. ఇక ఫైనల్ ఎపిసోడ్ 5వ భాగం, ద గ్రాండ్ లెవెలింగ్ ప్రాసెస్. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ స్టోరీ అంతటికీ ఒక సూపర్ ఈక్వేషన్ ఉండండి. అదే డెన్యూడేషన్ లేదా నగ్నీకరణ. అంటే ఏంటే? సింపుల్. డెన్యూడేషన్ = వెదరింగ్ ప్లస్ ఎరోషన్ ప్లస్ మాస్ వేస్టింగ్. ఒక రాయి పగలడం, ఆ ముక్కలు కొట్టుకుపోవడం, కిందికి జారడం, ఈ 3 కలిస్తేనే కదా భూమి ఉపరితలం అరిగిపోయి నగ్నంగా మారుతోంది. ఈ ప్రాసెస్ను అర్థం చేసుకోవడంలో ఇదే అసలైన కీలకం. ఈ లెవెలింగ్ గేమ్ అంతా యాక్చువల్లీ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిదండి. ఇక్కడ 2 పనులు ప్యారలల్గా జరుగుతాయి. ఎత్తైన ప్రదేశాలను కట్ చేసి అరగదీయడాన్ని డీగ్రేడేషన్ అంటాం. మరి ఆ కట్ చేసిన మట్టి ఎక్కడికి పోవాలి? పల్లంగా ఉన్న చోట నిండిపోయి ఆ ప్రాంతాన్ని ఎత్తుగా చేస్తుంది. దాన్నే అప్గ్రేడేషన్ అంటారు. అంటే ఎత్తును తగ్గించడం, పల్లాన్ని పూడ్చడం. రెండింటి కామన్ టార్గెట్ ఏంటి? భూమిని చదునుగా సమానంగా చేయడం. అయితే ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ఒకేనా జరిగితే మరి ప్రపంచమంతా ఒకేలా ఎందుకు లేదు? భూస్వరూపాలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి? అక్కడే ఉన్నాయి కొన్ని కంట్రోల్ ఫ్యాక్టర్స్. క్లైమేట్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. ఎడారుల్లో గాలి డామినేషన్ ఉంటే కూల్ ప్లేసెస్లో మంచు డామినేషన్ ఉంటుంది. అలాగే అక్కడుండే రాతి రకం అలాంటిది. దాని స్ట్రక్చర్ ఏంటి? ఇవన్నీ జరగడానికి ఎంత టైం పట్టింది? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కలిసే మన భూమికి ఇన్ని రకాల అందాలను, వైవిధ్యాలను తీసుకొచ్చాయి. ఇక ముగించే ముందు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ థాట్. ఒకసారి మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీ లోకల్ ఏరియాలో ప్రెజెంట్ ఎవరు గెలుస్తున్నట్లు అనిపిస్తోంది? భూమి లోపల్నుంచి బిల్డ్ చేసే ఆ బిల్డర్స్ పైచేయి సాధిస్తున్నారా? లేక పైనుంచి కూల్చేసే ఆ డెస్ట్రాయర్ స్పీడ్గా ఉన్నారా? ఈ మహాయుద్ధంలో ఫైనల్ విన్నర్ ఎవరనేది బహుశా కాలమే డిసైడ్ చెయ్యాలి. ఇదండి ఈరోజుటి మన జియోమార్ఫలాజికల్ ప్రాసెసెస్ విశ్లేషణ. మీకు మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.